ఏంటమ్మా తినలేదా? నేనసలు నిన్నేమైనా అన్నానా? మీ వదినకు కూడా ఏమీ తెలీదు. ఇదిగో చూడమ్మా, ఏడవకు. తిండి తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా. పో, వెళ్ళి తిను పో. బయట ఎవరో వచ్చారు, వెళ్ళి చూడు. గుమ్మందాకా వచ్చిన వాడిని లోపలికి రమ్మని పిలవా రత్నం? వచ్చినవాడు కావలసిన వాడైతే అలాగే పిలిచేవాణ్ణి. కాని నువ్వు... అదే సరేలే, నీ కోపంలో కూడా న్యాయం లేకపోలేదు. బావున్నారమ్మా? రత్నం, కొంచెం ఆలోచించూసా. తప్పంతా నాదే అనిపించింది. అయితే మనమిద్దరం కలిసే వ్యాపారం చేద్దాం. నా దగ్గరున్న డబ్బు, ఆస్తి ఏం కావాలన్నా నువ్వు తీసుకో. ఇకపై ఎలాంటి తప్పు జరగదు. అలాగని నేను మాటిస్తున్నా. చెప్పడం పూర్తయిందా? ఇంకేమైనా ఉందా? నువ్వు ఆ కేసుని కొంచెం వాపస్ తీసుకోవాలి. ఒక్కడికి కూడా వెనక్కి వేసేది లేదు. ఇక వెళ్ళో. కొంచెం నిదానంగా మాట్లాడు రత్నం. నిదానంగా మాట్లాడే ప్రసక్తే లేదు. నాకు సిగ్గు, శరం, చీము, నెత్తురు అన్నీ ఉన్నాయి. నువ్వేదో కోపంలో మాట్లాడుతున్నావు. 2 రోజులు బాగా ఆలోచించి చెప్పు. ఎన్ని రోజులు ఆలోచించినా నీకు నా సమాధానం అదే. వద్దంటే కాలు రెగరేయడానికి, కావాలంటే కాళ్ళు పట్టుకోవడానికి నేను నీలాంటి పిరికివేదవని కాదు. అలా తొందరపడి ఏదేదో మాట్లాడేక రత్నం. మన కుటుంబాల సంతోషం గురించి కాస్త ఆలోచించుకోవాలి కదా. ఏమన్నావు? ఏ జేపీ, నువ్వీ కాపలా కుక్కల్ని తీసుకొచ్చి నన్ను బెదిరించాలని చూడకో. దానికి వేరే వాళ్ళని చూసుకో. ఇదే నీ నిర్ణయం రత్నం? నిర్ణయం తీసుకుంది నువ్వు. ఇప్పుడు మంచితనం గురించి గుర్తొచ్చిందా? అది ఈ జన్మలో జరిగే పని కాదు. రత్నం, నువ్వు కోపిష్టివాడివే, కానీ చాలా మంచివాడివని ఊళ్ళో మంచి పేరుంది. కానీ నేనలాంటి వాణ్ణి కాను. కోపిష్టివాణ్ణి కాను, అంత మంచివాణ్ణి కాను. వెళ్ళరానా? ఏ పోరా. వస్తానమ్మా. పదండ్రా. ఇటివు. ఇప్పుడే వస్తాను వదినా. జాగ్రత్తగా రా అమ్మా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? నేను చూడాలనిపించి. అయ్యో, ఎవరైనా చూస్తే బాగోదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదనా, నీకేం కాలేదు? నాకేం కాలేదు. ఇంట్లో తిట్లు దెబ్బలు లాంటివి? అయ్యో, అలాంటిదేం లేదు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు కొట్టడు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది నీకు? వదనా, ఎన్ని గొడవలొచ్చినా నాతో చివరి వరకు తోడుంటావు కదా? ఎక్కడికి వెళ్ళిపోయేవే? అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసొచ్చా. సరే, దండం పెట్టుకో.